నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. హైడ్రా రీసెంట్గా చూసుకుంటే గత వారం రోజులుగా హైడ్రా షేర్లింగంపల్లి, అలాగే జూబ్లీ హిల్స్, మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఫిర్యాదిగూడలో, అలాగే సైదాబాద్లో, ఇలా అనేక ప్రాంతాల్లో హైడ్రాకు సంబంధించి ఏవైతే కూల్చివేతలు, ఈ చెరువులను కాపాడుతున్న తీరుని స్థానిక ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. హైడ్రా నిజంగా హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్, ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. హైడ్రా పనితీరు నిజంగా పాజిటివ్గానే ఉందా? జనాలు నిజంగా ఆ విధంగా రెస్పాండ్ అవుతున్నారంటే ట్విట్టర్లో మనం చూడొచ్చు, సోషల్ మీడియాలో ప్రజలైతే హైడ్రా చేస్తున్న పనితీరుకి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టే కనిపిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హైడ్రా రీసెంట్గా చూసుకుంటే హైడ్రా గత వారం 10 రోజుల్లో చేస్తున్న ఏవైతే ఈ కుమ్మరికుంట, షేర్లింగంపల్లిలో కుమ్మరికుంట, దాని చుట్టూ ఫెన్సింగ్ అని, కొన్ని ప్రభుత్వ స్థలాలు, ఫిర్యాదిగూడలు, అక్కడ శ్మశాన వాటికలో అక్రమ కట్టడాలను కూల్చివేత, ఇవన్నీ అక్కడక్కడ స్థానిక ప్రజలు వాళ్ళందరూ కూడా హర్షిస్తున్నారు. హైడ్రా పనితీరు ఏ విధంగా ఉందంటారు, మీరు చెప్పండి. ఇనీషియల్ హికప్స్ని ఓవర్కమ్ చేసుకుని ఇప్పుడు దాని విధి విధానాలు ఎప్పుడైతే తెరకనం అవుతాయో, హైడ్రా ద ప్రైమరీ మోటో ఏంటంటే చెరువుల పరిరక్షణ, తర్వాత చెరువులను ఆనుకున్న అక్రమ కట్టడాలను తొలగించే కార్యక్రమాలు. ఇప్పుడు నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు దీనికి ఒక విధానపరమైన నిర్ణయం ఉన్నప్పుడు పనిచేయడం సులువు అవుతుంది. ఇప్పుడు విధానపరమైన నిర్ణయం గౌరవ న్యాయస్థానం డైరెక్షన్స్లో పర్ఫెక్ట్ ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత రంగనాథ్ గారు చేస్తుంది పనితీరు అద్భుతంగానే కనబడుతుంది. అందుకే ప్రజల యొక్క మన్ననలు పొందగలుగుతున్నారు. ఇప్పుడు శ్మశాన వాటికల్లో, ఫిర్యాదిగూడలో దాని ఆక్రమణలను తొలగించినప్పుడు ప్రజల నుంచి డీసెంట్లు వ్యతిరేకతలు రాలేదు కదా. అలాగే ఇక్కడ కుమ్మరికుంటలో చెరువు ఆక్రమణది తొలగిస్తున్నప్పుడు ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే పర్పస్ఫుల్గా ఇప్పుడు రెసిడెన్షియల్ అకామిడేషన్స్ కట్టినప్పుడు దానికి ఏ ప్రాతిపదిక మీద పర్మిషన్స్ ఇచ్చారన్న అప్రహెన్షన్స్ని కన్సిడర్ చేయకుండా బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోదాం అంటే కుదరదు కదా. నిరాశ్రయం చేసే కార్యక్రమం వెసెస్ అన్యాక్రాంతంగా ఆశ్రయం పొందడం అన్నది కాన్సెప్ట్ కదా. శ్మశానంలో కొట్టేసినట్టు కనబడుతుంది, చెరువు అక్కడ క్లియర్గా ఉన్న దగ్గర ఆక్రమించుకుంటే ఎవడుకుంటాడు? ప్రభుత్వం అయితే ఊరుకోదు కదా. ప్రభుత్వం ఎప్పుడైతే కొన్ని కఠినాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజారంజక పాలన అనే దగ్గర ఇనీషియల్గా కొంత ఇబ్బందులు ఉంటాయి, కానీ ఒక స్ట్రీమ్లైన్ అయిన తర్వాత దాని పర్యవసనాలు, దాని ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి భవిష్యత్తుకి. సో ఒక్కసారి ఈ హైడ్రా లాంటి సంస్థ ప్రతి ప్రభుత్వం నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్లు కూడా దీన్ని కంటిన్యూ చేసి అనుకోండి, హెన్స్ ఫోర్త్ అన్నది భయం ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాటి మీద అలా క్లియర్ చేసుకుంటూ వెళ్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం శుభ్రంగా ఉన్న చెరువులని పరిరక్షించబడతాయి కదా. ఇది మెయిన్. సో ఎందుకంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిన దగ్గర మొన్న 4 రోజుల పాటు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు తెలంగాణలో ప్రజలు. ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా ఉంటాయి కదా. ఇప్పుడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రైమరీ మోటో కూడా అప్పుడు అదే కదా. గత ప్రభుత్వంలో ఎప్పుడైతే చెరువులు పరిరక్షించబడ్డాయి, గ్రౌండ్ లెవెల్ వాటర్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అయినప్పుడు మనం ఎప్పుడైనా తీవ్రత చూసామా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం రాష్ట్రం ఏర్పడిందో, నీళ్ళ కోసం గతంలో ఉన్న ఎద్దడి పోయింది కదా. ఇప్పుడు నల్గొండ ఫ్లోరసిన్ బాధితులు ఇలాంటి వాళ్ళందరికీ కృష్ణా గోదావరి నదీ జలాలు తరలించి సుజలా సుఫలా పథకం, రాజీవ్ గాంధీ సుజలా సుఫలంలో ఇంటింటికి వాటర్ ఇచ్చేవారు. ఆ రోజు నుంచి వాళ్ళ మున్సిపల్ వాటర్ డైరెక్ట్గా వచ్చే కార్యక్రమం చెప్తున్నప్పుడు గ్రౌండ్ వాటర్తో డ్యామేజ్ జరగకుండా చూసే కాన్సెప్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్లోరిన్ బాధితులు పూర్తి శాశ్వత పరిష్కారాలు కనబడ్డాయి కదా. దీనికోసమే ఏ ప్రభుత్వం అయినా తీసుకునే విప్లవాత్మకమైన నిర్ణయాలు ఉంటాయి కొన్ని. సరే, ఈ పైప్ లైన్ వేసి 4 ఊర్లకు వెళ్ళాలన్నప్పుడు 10 ఎకరాల పొలం పోవచ్చు, లేకపోతే 4 ఇళ్ళు పోవచ్చు. ఆ ఇల్లు పోయి 10 ఎకరాల భూమి నష్టం అయిందనే మాటకి ఆ 4 గ్రామాల ప్రజలు ఒక నీళ్ళు తాగుతుండ్రో, అక్కడ సస్యశ్యామలు అవుతున్నాయి పంటలు అంటే దానికి కొన్ని సాక్రిఫైసెస్ మీద ఉంటాయి. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో కట్టిన కృష్ణానది మీద కట్టిన ప్రకాశం ఎన్ని వేల ఎకరాలు ప్రజలు త్యాగాలు చేస్తే అలాంటివి ఏర్పడతాయి. భూమి వసతుల చట్టం ప్రకారం వాళ్ళకి ఇంకా కొంతమందికి కాంపన్సేషన్స్ రాలే. కానీ ఆ త్యాగాలు వాటి యొక్క ఔన్నత్యాన్ని మనం గ్రహించగలగాలి. ఒక జాతి నిలబెట్టారు కదా వాళ్ళు. అదే నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలు లేకపోతే ఎక్కడ ఉంటాయి వాటర్? సో ఇలాంటివన్నీ మనం ప్రజలకు దృష్టిలో ఉన్నప్పుడు ఈ హైడ్రా లాంటి సంస్థలు వాళ్ళ యొక్క పనితీరు ఇనీషియల్ హికప్స్ ఉన్నాయి, దాన్ని ఓవర్కమ్ చేసి వాళ్ళు మంచి ఫలితాలు రాబడుతూ మంచి పనులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ప్రతి ప్రభుత్వ నిర్ణయం తప్పుని మాట్లాడడానికి మనం ఏమైనా తపేలశాలను పెట్టుకుని కూర్చోలేదు కదా. అది ఒరిజినల్ వ్యంజంటాన్ని తీర్చుకునే కార్యక్రమం కాదు కదా. వాళ్ళు ప్రభుత్వ పనితీరు కొన్ని విషయాల్లో బాగా ఉండొచ్చు, కొన్ని విషయాల్లో బాగోలేకపోవచ్చు. కానీ బాగున్న విషయాన్ని, బాగోలేని విషయాన్ని రెండింటిని ఏకతాటి మీద కట్టడం అయితే నేత కుదరదు. బాగుందని చెప్పాలి. ఓకే. సో మొత్తానికి హైడ్రా వల్ల స్టార్టింగ్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా కూడా ఇప్పుడు మంచి పేరు వచ్చే అవకాశం ఉందంటారా సార్? డౌన్ ద లైన్ ఇప్పుడు ఫోకస్డ్ మోర్ ఆన్ ఈ చెరువులు, దాని పరిరక్షణ, లేదంటే చెరువులు కట్టేసిన దగ్గర ఆల్టర్నేటివ్గా ప్రభుత్వ పరంగానే ఒక ల్యాండ్ ఇచ్చి దీన్ని చెరువు కింద డెవలప్ చేయండి అని చెప్పి ఎవడైతే బిల్డింగ్లు కట్టారో వాళ్ళకి పనిష్మెంట్ క్లాసులు ఇలాంటివన్నీ పర్పస్ఫుల్గా చేస్తే మాత్రం. కానీ మనం చూస్తే కనుక సొసైటీలో హై ప్రొఫైల్ వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ చాలా వరకు ఈ ల్యాండ్ గ్రాబింగ్కి పాల్పడ్డారని చెప్పి అర్థమవుతుంది సార్. ఓపెన్ ఫ్యాక్టర్. మీరు చూస్తే
స్టార్టింగ్లో మూసీ కాదు, మూసీ కంటే ముందు చాలా వరకు ఎక్కువ కొట్టపల్లి చెరువులు డెమాలిష్ చేసేటప్పుడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి దుర్గం చెరువు కూడా నోటీసులు ఇచ్చినారు. దాదాపు ఒక 1000 ఇళ్ళకి ఏమో నోటీసులు ఇచ్చినారు సార్. 100 or 1000 ఇళ్ళకి నోటీసులు ఇచ్చినప్పుడు దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది. డెమాలిష్ చేస్తే చేయమన్నాడు, కానీ అందరు కోర్టుకు పోయినారు, అక్కడ ఏది డెమాలిష్ జరగలేదు సార్. ఇది అయ్యప్ప సొసైటీ పెట్టకదా అదే కదా, 2ంటికి ఇలా పొక్కలేని రెట్టగానే రెడీగా వచ్చేస్తారు మిగిలిన అందరూ. కోర్టు స్టే ఆర్డర్. నాగార్జున కూడా అదే పెట్టకథ నడిపితే ఏడు చేసాడు, తెడేలు అనిపించాడు రంగనాథ్, అదే కరెక్ట్. కానీ ఉన్న వాళ్ళైతే వాళ్ళ కోర్టులో నాగార్జున ఉన్నాడు కదా మళ్ళీ అనమాట. ఏమైంది కన్వెన్షన్ డెక్కని బట్టలు నొక్కితే రీయన్ ముందుకు వెళ్ళిపోయి చెరువుకి వస్తుంటాం కానీ డెక్కని ఎలా రీయన్ వెనక్కి వచ్చింది. ఈ పెట్టకథలన్నీ చూసి తెల్లారి పొద్దున్న వెళ్ళాడు, స్టే ఆర్డర్కి మధ్యలో గ్యాప్కి వెళ్ళాడు, పుహారు చేసి వచ్చాడు. అది అలా చేస్తేనే కొన్ని పనులు అవుతాయి. సో మొత్తానికి హైడ్రా ఈ మధ్య హైడ్రా పర్పస్ఫుల్గా చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు మీరు అన్నట్టు తిరుపతి రెడ్డి ఇల్లు లేదంటే పెద్దవాళ్ళవి చిన్న వాళ్ళవి అవి కూడా చేస్తే ఎలా ఉంటుండే సార్? కరెక్ట్గా ఉంటుంది. దుర్గం చెరువు నేను ఉన్నప్పుడు, నేను పుట్టిన కాడి నుంచి దుర్గం చెరువు ఎలాగుందో తెలుసు. అలాగే కోటపల్లి ముందు ఉంటుంది ఐపీఎల్ చెరువు, అది ఎలాగుండేది. ఇప్పుడు ఎంత ఉంది, కుచించిపోయి ఎక్స్పాన్షన్. ఏది చిన్న చెత్తగా కొట్లెట్టుకోవడానికి పెద్ద ఎక్స్పాన్షన్ చేశారు దాన్ని. ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా అనే ఒక ప్రాజెక్ట్ అంటారా, పథకం అంటారా, అది ఏమంటారు సార్? అది దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్కి మైనస్ ప్లస్ ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి ల్యాండ్ల మీద పూర్తి అవగాహన ఉందండి, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద. అవగాహన ఉన్నప్పుడు ఏమవుతుంటే ఎక్కడెక్కడ అన్యాక్రాంతమేవో అప్పటి అవగాహనతో ఆయన రాజకీయ అరంగేట్రం నుంచి ఈ రోజు దాకా పూర్తి అవగాహనతో తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయమే హైడ్రా. అంతే. ల్యాండ్ల పైన బాగుందా సార్? పూర్తి అవగాహన ఉంది ఆయనకి. ఎట్లా సార్, ఎట్లుందంటారు అవగాహన? ఆయన చెప్పారు కదా రియల్ ఎస్టేట్, ఆయనకి ఏదో పేరు పెట్టుకున్నాడు ఆయన, వాట్స్ యువర్ ప్రొఫెషన్ అంటే. ఓకే, అట్లా. అలాగే ఆయన ఈ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏరియాలో ఉన్న చాలా ల్యాండ్ల పైన కేసులు వేసిండు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అని కూడా కొంతమంది మాట్లాడతారు. నేను చెప్తున్నాను కదా, అవగాహన ఉన్నప్పుడే ఏది ప్రభుత్వం ఉందో ఏది ప్రభుత్వం కాకుండా అన్యాక్రాంతం అవుతుందో దాంట్లో మీద పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో రేవంత్ రెడ్డి ఒకటి. అందుకని ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో మైనస్ ప్లేసా సార్ ఈ హైడ్రా తీసుకునే? మైనస్ హైడ్రా వల్ల సార్ ఇంకా 3 ఏళ్ళ తర్వాత ఉంది ఎలక్షన్స్. ఈ ప్రభుత్వ పని ప్రజల్లో గ్రౌండ్ ఏ ఎస్టేట్ బాగుంది చెప్తే రియల్ ఎస్టేట్ బాగుందో లేదో చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ అస్సలు బాగలేదు, దానివల్ల మనీ సర్కులేషన్ మీద లేదు. గణనీయంగా ఏ రంగం ముందుకు వెళ్ళలేకపోతుంది, నానా తెప్పలు పడుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.